విజయనగరం జిల్లా కేంద్రంలో పాత మద్యం దుకాణం షాపుల్లో పనిచేసే వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ఈరోజు అనగా 17వ తేదీ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి ఈరోజు విజయనగరం సంజయవయ్య పార్కులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో వర్కర్స్ తరపు నుంచి యూనియన్ నాయకులు చంద్రరావు గారు గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వీరందరూ టీడీపీ కార్యకర్తలు అనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం మీద మద్యం షాపులో పనిచేసే వర్కర్స్ అందరినీ తీసివేయటం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్యం దుకాణాల్లో గవర్నమెంట్ పరం చేసిన మరలా పాతవారే తీసుకొని ఉపాధి కల్పిస్తారని యూనియన్ తరపు నుంచి కోరుకోవడం జరిగింది. టుడే టీవీ రిపోర్టర్ సీరా రామకృష్ణ, దతిరాజేరు మండలం, విజయనగరం జిల్లా. కేవలం మద్యం దుకాణాలు పనిచేసే వర్కర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి మనల్ని రోడ్డును పడేశారు. కనుక తర్వాత చలో విజయవాడ కార్యక్రమం పెట్టి మన గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన ఒక మాట ఇచ్చారు, ఈ 5 ఏళ్ళు మనకు కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు మనం రావాలంటే మీరు కష్టపడండి, మీ కార్యసాధన మీరు చేయించండి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన రోజు అయితే గవర్నమెంట్ షాపు లేదా ప్రైవేటీకరణ ఏదున్నా మనకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం మాట జరిగింది. కనుక దానివల్ల ఈరోజు మనము కూడా కష్టపడ్డాము. ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడం జరిగింది. తర్వాత ఆయన ఈ 5 సంవత్సరాల తర్వాత దానికి మీరు కూడా సాయశక్తులు కష్టపడమని చెప్పి చేశాము. ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన పిఏ ఉన్నారు, చంద్రబాబు నాయుడు పిఏ టీడీ జనార్దన్ గారని ఆయన సమక్షంలో ఈ రాష్ట్ర వర్కర్స్ యూనియన్ అంతా కలిపి వెళ్ళి జరగడం, ఇక్కడ కష్ట సుఖాలు చెప్పడం, ఇక్కడ చెప్పడం చేశాం. దానివల్ల ఆయన కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మన యూనియన్ వల్ల ఎంతో కొంత లాభం వచ్చింది. దీనికి కష్టపడ్డారు. వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిపించుకోవడానికి కూడా మనకి అక్కడ గౌరవం ఉంది. ఈ టైంలో మనం చేయవలసింది ఏమిటంటే మనం వర్కర్స్ యూనియన్ అంతా కలిపి ఒక టైం అనుకుంటారు, టైం ప్రకారం అందరూ వస్తే ఒక మాట అడిగారు, మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది పేర్లు రాసి ఇమ్మన్నారు. ఇప్పుడు ఇదే ఉన్నామని ఈ పేర్లు రాసి ఇచ్చామని ఇచ్చేస్తాం. లేదు ఇంకా వస్తారంటే ఇది టైం కాదు, నాకు ఎంత తొందరగా మీరు పేర్లు రాసి ఇస్తారో ఇవ్వండి. ఏ నియోజకవర్గం మనిషిని అప్ చెప్తాను యూనియన్ కుర్రోళ్ళే వాళ్ళ బాధ్యత తీసుకొని